రైట్. వేణుగోపాల్ గారు ఏం చెప్తారు? సిట్టింగ్ల టికెట్లు గాల్లో దీపాలుగా అవుతున్నాయి. తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే లబ్ డబ్ అని కొట్టుకుంటుంది గుండె. అభ్యర్థుల్లో అంటే వైసీపీ సిట్టింగుల్లో, వైసీపీ మంత్రుల్లో, వైసీపీ నేతల్లో ఎందుకు మారుస్తున్నారు, ఎలా మారుస్తున్నారు? ఇందాక అన్నగారి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారా? వెంకట్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 12 సంవత్సరాలైంది. పార్టీ ప్రతి స్టెప్ కి ఏదైతే పెట్టిన ఏదైతే రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోయాడు. కానీ ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉండే పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కాలేకపోయాడు. ఎన్నో పల్టీలు కొట్టాడు కానీ ఒక ఎమ్మెల్యే కాలేదు. వాళ్ళ సలహాలు సూచనలు కూడా మీరు తీసుకునే పరిస్థితికి దిగజారిపోయినాయి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు 2012లో చూస్తాం, 18 సీట్లకు గాను 17 సీట్లు వచ్చింది. అదేవిధంగా 2014లో 175కి గాను 67 వచ్చింది. అంటే 1.2% ఓటుతో ఏదైతే మాట్లాడుతున్న ఈ తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన, బీజేపీ కలిపిస్తే వచ్చేదానికన్నా మాకన్నా 1.2% ఓటుతో తక్కువ రావడం జరిగింది. అదేవిధంగా 2019లో చూస్తే 151 సీట్లు వచ్చింది. అంటే 50% ఓట్లు. అంటే జనసేన స్టెప్ బై స్టెప్ ఎక్కిందా, తెలుగుదేశం పార్టీ స్టెప్ బై స్టెప్ ఎక్కిందా, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో స్టెప్ బై స్టెప్ రావడం జరిగిందా? ఈ రోజు 2024లో 175 నియోజకవర్గాలు మేము ఒంటరిగా పోటీ చేస్తామంటున్నాం. మీలాగా మేము కలిసి వస్తాం, కలుపుకొని వస్తాం, ఒకరిపైన ఒకరు ఎక్కువస్తాం అని మేము మాట్లాడటంలే. మేము ఒంటరిగా వస్తాం. 175 నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉందో, వైసీపీ నేతలు ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉందో ఏదైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏ సామాజిక వర్గం అండి, అక్కడ బీసీకి 60,000 మంది అక్కడ ఉన్నారని చెప్పేసి బీసీ సామాజిక వర్గం అన్యాయం చేయకూడదని అక్కడ బీసీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అట్లా ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గంలో ఆ డెప్త్ చూస్తూ ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది బ్యాలెన్స్ చేస్తూ ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ చాలా వరకు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల మెడ మీద మీరు కత్తి పెడుతున్నారు అన్న వాదన చాలా బలంగా వినిపిస్తుంది. ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకి ప్రాధాన్యత ఇవ్వాలని ఏదైతే అగ్రవర్ణాలు ఉండే సీట్లు త్యాగం చేస్తున్నారు. ఈ రోజు ఎక్కడైతే జనరల్ సీట్లు ఉన్నాయో అక్కడ ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉందో అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ సామాజిక వర్గం ఉందో ఆడ ఏదైతే ఎస్సీని బీసీని ఫిలప్ చేయడం జరుగుతుంది, మైనార్టీని ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఏదైతే మంగళగిరిలో ఎందుకు చిరంజీవికి ఇస్తున్నారు ఇన్ఛార్జిగా, అట్లా మా స్ట్రాటజిక్స్ మేము అదే విధంగా వీళ్ళకి బీజేపీ కావాలి, లేదా కాంగ్రెస్ కావాలి, కమ్యూనిస్ట్ కావాలి, లేకపోతే బీఎస్పీ కావాలని ప్రతి 4 సంవత్సరాలు ఒక పార్టీని ఎంచుకోవడం లేదు కదా ఎన్నికల పొత్తులకి. మేము ఒకే పార్టీ, ఒకే మా స్టాండ్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ఎవరితో పొత్తులొద్దు. నేను చేసే పోరాటం చూసి నాకు ఓటేయండి, నాకు ఓటేయండి అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని మేము రావడం లేదు. ఒక్క నిమిషం రాకేష్ గారు మీకు ఇస్తాను. అరుణ గారు ప్లీజ్. అరుణ గారు సార్, సామాజిక వర్గాలు ఈయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఇదే స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ 2019లో బీసీలు మీకు ఇంత ఎక్కువ స్థాయిలో సీట్లు ఇవ్వదగిన వాళ్ళుగా ఎందుకు కనిపించలేదు? సరే, ఆ రోజు రాజకీయంగా మీరు గెలవడానికి అవకాశం తీసుకొని మీ అగ్రవర్ణాలకే ఎక్కువ సీట్లు ఇచ్చుకొని గెలిచినా సరే, ఆర్థికంగా బలవంతులుగా ఉంటారు కాబట్టి సమాజంలో, గెలిచిన తర్వాత కట్టబెట్టే నామినేటెడ్ పోస్టుల్లో కూడా రెడ్లకు మాత్రమే 292 పోస్టులను ఎందుకు కట్టబెట్టారు? అధిక సామాజిక వర్గంగా ఉన్న బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎందుకు ఇవ్వలేదు? సరే, అది కూడా తూచందాం పోనివ్వండి. ఇచ్చిన 4-5 బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి ఏదో మంత్రి పదవులు కట్టబెట్టారు, బానే ఉంది. నీ సలహాదారులైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రానికి సంబంధించిన ప్రణాళికలు మాట్లాడాల్సిన ఒక ఫ్రీడమ్ ని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హోమ్ మినిస్టర్లకు ఎందుకు ఇవ్వలేదు? ఒక బీసీ సామాజిక వర్గాలకు చెందిన వెల్ఫేర్ మినిస్టర్లకు ఎందుకు ఇవ్వలేదు? సిద్దిరి అప్పలరాజు ఎన్నిసార్లు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాడు? ఎన్నిసార్లు తానేటి వనిత వచ్చి ప్రెస్ మీట్లు పెట్టింది? ఎన్నిసార్లు హోంమంత్రి సుచరిత వచ్చి ప్రెస్ మీట్లు పెట్టింది? ఏ సామాజిక వర్గానికి మీ రెడ్ల పరిపాలనలో, మీ జగన్ రెడ్ల పరిపాలన, అందరినీ అనట్లా, ఇక్కడ కమ్యూనిటీ మొత్తాన్ని అనట్లా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రెడ్ల పరిపాలనలో ఏ కులం స్వచ్ఛందంగా తమ విధులు తాము నిర్వర్తించారు చెప్పండి. కేవలం కులం నాయకులు సృష్టించడానికి వాడారు.